హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఉగాది కదా, అందుకని ముందుగా అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు. నేను ఈరోజు ఏం స్పెషల్ చేశానంటే స్వీట్ కార్న్ పులావ్ చేశాను లంచ్లోకి. ఎలా చేశానో కావాల్సిన పదార్థాలు చేసే విధానం ఒకసారి మీకు చూపిస్తాను, చూసేయండి. చూస్తున్నారు కదా, బిర్యానీ దినుసులు, అన్ని బిర్యానీ దినుసులు తీసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక బంగాళదుంప, 2 టమాటాలు మంచిగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను. నానబెట్టుకున్న బియ్యం అన్నమాట, 2 సార్లు కడిగి నానబెట్టుకున్నాను. స్వీట్ కార్న్ ఒలిచి పెట్టేసుకున్నాను. స్వీట్ కార్న్ గింజలు కూడా ఒలిచి రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ వెలిగించి మనం ఈ పులావ్ చేయడానికి కోసం గిన్నె పెట్టేశాను. గిన్నె హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకున్నాను, 1 స్పూను. నెయ్యితో పాటుగా కొద్దిగా ఆయిల్ కూడా మనకు సరిపడా, ఆ రెసిపీకి సరిపడా ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా బిర్యానీ దినుసులు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసి ఫ్రై చేసుకుంటాను. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత బంగాళదుంపలు, టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసి మగ్గనిచ్చాను అనమాట. అవి కొంచెం మగ్గిన తర్వాత స్వీట్ కార్న్ గింజలు ఒలిచి పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసి ఒకసారి మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఇవి కొంచెం తొందరగా మగ్గటం కోసం కొద్దిగా ఉప్పు వేస్తాను. ఉప్పు వేసి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తాను. ఒకసారి ఎవరు చేయకపోతే కనుక ఇప్పటి వరకు ఒకసారి ట్రై చేయండి, వీడియో చూసి. చాలా బాగా వచ్చింది. ఇదిగోండి, మంచిగా ఉడికిపోయినాయి కదా. హాఫ్ బాయిల్ అన్నమాట ఇది. ఇప్పుడు ఇందులోకి మనం రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ తీసేసుకోవాలి. రైస్కి ఈ మసాలాలన్నీ పట్టేలాగా మంచిగా ఒకసారి కలుపుకొని, నేను ఈ ప్లేస్లోనే 1 స్పూను గరం మసాలా వేశాను. ఆ గరం మసాలా కూడా ఈ రైస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం రైస్ ఎంత తీసుకుంటామో వాటర్ రైస్కి డబుల్ క్వాంటిటీ అన్నమాట. ఇదిగోండి, ఇలా కలిపి పెట్టేసుకొని డబుల్ క్వాంటిటీలో వాటర్ వేసేసుకుంటున్నాను. మామూలుగా చల్లటి నీళ్ళేనండి ఇవి, వేడి నీళ్ళు అయితే కాదు. మనం రైస్ 1 గ్లాస్ తీసుకుంటే వాటర్ 2 గ్లాసులు అన్నమాట. అలా ఒకసారి వాటర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కొత్తిమీర, ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేస్తున్నాను. వేసి ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇంకా ప్రాసెస్ అయిపోయింది. ఇంక ఇది ఉడకాలన్నమాట. మంచిగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించేసుకుంటాను. ఒక 10 నిమిషాలు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసి కాస్త ఉడికిన తర్వాత హై ఫ్లేమ్లో పెడుతున్నాను చూడండి, పెట్టేసి ఉడికించుకుంటాను. ఒక 10 నిమిషాల తర్వాత వాటర్ అంతా కూడా ఎగిరిపోయి దగ్గర పడుద్ది కదా. ఇలా ఈ టైంలో మనం స్టవ్ సిమ్లో పెట్టుకుంటే మంచిగా ఉడుకుద్ది అనమాట. మనం హైలోనే వదిలేసామంటే అడుగున మాడిపోయిద్ది, పైనేమో పలుకుగా ఉండిపోద్ది అనమాట. అందుకని చెప్పేసి వాటర్ ఎగురుతూ ఉన్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మంచిగా స్లోగా మగ్గించుకోవాలి. ఇక్కడ నేను కొంచెం కలర్ వాటర్ వేసాను కదా, ఫుడ్ కలర్ వాటరు. అయితే ఫుడ్ కలర్ వేయొద్దు అనుకున్నాను, కానీ కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది అనిపించి వేయనట్టుగా కొద్దిగా వేసాను అనమాట. ఒకసారి అలా కలిపేసుకొని సిమ్లో పెట్టాను కదా, సిమ్లో ఉంచేసాను. ఇప్పుడు ఒక పావు గంట అలా వదిలేసాం అనుకోండి సిమ్లో, మంచిగా ఉడికిపోద్ది. నేనైతే అలాగే చేస్తాను. చూపించాను కదా, అదిగోండి ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. చూడండి చక్కగా ఎంత పొడిలాడుతూ వచ్చిందో. ఫుడ్ కలర్ వేయనట్టుగా వేసాను కదా, కలర్ అయితే పెద్దగా రాలేదు కానీ న్యాచురల్గా బాగుందన్నమాట. ఇంతే ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ.